హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ సిరీస్ స్కాలర్షిప్ సిరీస్. ఎవ్రీడే లాగే ఈరోజు కొత్త స్కాలర్షిప్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకా స్కాలర్షిప్ డీటెయిల్స్ లోపలికి వెళ్తే ఈ స్కాలర్షిప్ పేరు వచ్చేసి ద క్యాడెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-2026 సపోర్టింగ్ అకాడమిక్ డ్రీమ్స్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ అనమాట. ఇంక ఈ స్కాలర్షిప్ వచ్చేసి దీని పేరు క్యాడెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇంకా దీన్ని ఇనిషియేట్ చేసింది ఈ కంపెనీ అనమాట, క్యాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కన్సర్న్ ఇండియా ఫౌండేషన్. సో వీళ్ళు ఏంటంటే కొన్ని లొకేషన్లో చదువుతున్న స్టూడెంట్స్ యూజీ కోర్సులు లైక్ ఢిల్లీ, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే అందిస్తున్నారు అనమాట. ఈ స్కాలర్షిప్ లాంచ్ చేసింది 2016 అనమాట. అండ్ ఇట్ హ్యాస్ బెనిఫిటెడ్ 616 డిజర్వింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద రీజన్ స్పెసిఫైడ్. ఇప్పటివరకు 616 మంది స్టూడెంట్స్ అయితే దీనివల్ల బెనిఫిట్ అయితే అయ్యారు. ఇక్కడ కోర్సులు కూడా మెన్షన్ చేశారు, ఏ కోర్సులు వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మా ఎక్సెట్రా. సో ఈ కోర్సుల వాళ్ళకి అయితే వాళ్ళు సపోర్ట్ అయితే చేస్తారనమాట. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. లైక్ ఎలిజిబిలిటీ ఏంది, బెనిఫిట్స్ ఏంది, డాక్యుమెంట్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ద క్యాడెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-2026. దీని డెడ్ లైన్ వచ్చేసి 31st May 2025 అనమాట. ఇంకా క్లియర్గా 2 నెలల కన్నా ఎక్కువ టైం ఉంది. అలా మీరు లేట్ అయితే చేయకండి, వెంటనే అప్లై చేసుకోండి. సో మీ అప్లికేషన్ అయితే ప్రొసీడ్ అయ్యిద్ది. సో మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. 31st May 2025. సో ఎలిజిబిలిటీలోకి వచ్చేసి ఓపెన్ ఫర్ క్యాండిడేట్స్ రెసైడింగ్ అండ్ స్టడీయింగ్. ఇది క్లియర్ అనమాట. క్యాండిడేట్లు ఎవరైతే అక్కడ ఉంటున్నారో అండ్ చదువుతున్నారో లైక్ ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ అండ్ హైదరాబాద్ ఓన్లీ, అది ఇండియన్స్ ఓన్లీ. మీరు అక్కడ చదివితే సరిపోదు, అక్కడ ఉండి అంటే అక్కడే ఉండాలి, అంటే అక్కడే మీరు రిసైడ్ అవ్వాలి, అక్కడే చదవాలన్నమాట. అప్పుడే మీకు ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఓపెన్ ఫర్ క్యాండిడేట్స్ రిసైడింగ్ అండ్ స్టడింగ్. రిసైడింగ్ అండ్ స్టడింగ్ అన్నాడు, రిసైడింగ్ ఆర్ స్టడింగ్ అనలేదు. సో మీ ఇల్లు కూడా అక్కడ ఆ ప్లేస్లోనే ఉండాలి, అక్కడే మీరు చదవాలి. సో మనకు తెలియాలి కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, అక్కడే వాళ్ళ ఇల్లు అక్కడే చదువుకొని సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట హైదరాబాద్. సో ఇది మ్యాక్సిమం టీజీ స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది స్కాలర్షిప్. నెక్స్ట్ ఫర్ యూజీ కోర్సెస్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 12th పాస్ అయ్యి ఉండాలి. ఓవరాల్ 60% క్రైటీరియా అయితే ఉండాలి, అట్లీస్ట్ 60%. సో ప్రీవియస్గా వాళ్ళు 60% అయితే రావాలి 12th బోర్డులో, అది సెకండ్ కండిషన్. థర్డ్ది, అప్లికెంట్స్ మస్ట్ కమ్ ఫ్రమ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్. అంటే లైక్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ వస్తుంది. నోట్లో ఇక్కడ ఏం చేశాడంటే స్టూడెంట్ పర్సయింగ్ స్టెమ్ కోర్సెస్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. సో వీళ్ళు ఈ స్కాలర్షిప్కి ప్రిఫరెన్స్ ఇచ్చేది రెండు పాయింట్లకి అనమాట. ఒకటి స్టెమ్ కోర్సెస్. స్టెమ్ అంటే మీకు ముందే చెప్పాను, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ 4 కోర్సులో మీరు ఏ కోర్స్ చేసినా మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. రెండోది అమ్మాయిలకి, మీరు అమ్మాయి అయితే మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అయితే ఉంది. రెండోది స్పెషల్లీ ఏబుల్డ్ అండ్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ హూ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ ఆల్సో కెన్ అప్లై. సో ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో, ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ స్కాలర్షిప్, అది మెన్షన్ చేశారు. ఇది నోట్. ఇంక బెనిఫిట్స్ వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ కీ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ అమౌంట్ అయితే మెన్షన్ చేయలేదు, సో వాళ్ళు ఎంత ఇస్తారో క్లియర్గా అయితే చెప్పలేము. కానీ వాళ్ళ తరపు నుంచి అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంక మూడోది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనమాట. డీటెయిల్స్ ఆఫ్ 2 references which have agreed to recommendation. They must not be related to the applicants and students have direct knowledge of their character. ఏంటంటే మిమ్మల్ని రికమెండ్ చేసి 2 references అయితే కావాలన్నమాట. అండ్ దే మస్ట్ నాట్ బి రిలేటెడ్ టు ద అప్లికెంట్స్ అండ్ షుడ్ హ్యావ్ డైరెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ దర్ క్యారెక్టర్. సో ఇదైతే అడుగుతున్నారు. సో ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి అప్లై చేసుకునేటప్పుడు. ఇంకా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నోట్, duly signed recommendation letter, character certificates from 2 references should be emailed to info@joinhandsindia.org if the applicants have any. సో మీ డల్లీ సైన్ రికమెండేషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, మీ క్యారెక్టర్ సర్టిఫికేట్స్, అవైతే ఫ్రమ్ 2 references. ఎలా అంటే సపోజ్ మనం 10th చదువుకున్నాడు, మన 10th మార్క్ షీట్ మీద మన రిమార్క్స్ వేస్తారు, అంటే స్టూడెంట్స్ అలా చదువుతుండో ఏంది ఇదని. అలా మీరు ఎవరిదైనా మంచి పొజిషన్లో ఉన్న లైక్ మీ సార్లు ఎవరైనా 2 రెఫరెన్స్లు తీసుకొని వాటిని మీ క్యారెక్టర్ సర్టిఫికేట్స్, మీ రికమెండేషన్ లెటర్స్ కింద చేసి వీటికైతే ఈమెయిల్ చేయాలన్నమాట. వీటి కంప్లీట్గా మీరైతే కనుక్కొని అప్లై చేయండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఈ 2 ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ అని ఉంటుంది, ఎక్కడైనా క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ డీటెయిల్స్, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఏంది,
బెనిఫిట్స్ ఏంది, డాక్యుమెంట్స్ ఇవన్నీ చెప్పాను కదా. నెక్స్ట్ ఎఫ్ఏక్యూస్కి అయితే వెళ్దాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సెలక్షన్ ప్రాసెస్ ఏంది? ద సెలక్షన్ స్కాలర్స్ ఫర్ క్యాడెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ మల్టీ స్టేజ్ ప్రాసెస్. ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు, రెండోది డాక్యుమెంట్ వెరిఫికేషన్, మూడోది ఆన్లైన్ ఇంటర్వ్యూ. 3 రౌండ్లు ఉంటాయంట ఆన్లైన్ ఇంటర్వ్యూ. అక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అని కూడా చెప్పారు, అంటే రెండు ఉండొచ్చు, లైక్ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు, అందుబాటులో ఉన్న వాళ్ళు, అందుబాటులో లేని వాళ్ళు. సో ఇది షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఐఎమ్ కరెంట్లీ స్టడింగ్ 12th, కెన్ ఐ అప్లై? ఎస్ యూ కెన్ అప్లై అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు 12th చదువుకున్నప్పుడే అప్లై చేసుకోవచ్చు అంట. లైక్ మీరు యూజీ కోర్సులు చేస్తున్నప్పుడు కాకుండా 12th చదివే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మూడోది, ఐఎమ్ స్టిల్ స్టడింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్, కెన్ ఐ అప్లై? ఇది అంతే, మీరు ఫైనల్ ఇయర్ చదివినా మీరు అప్లై చేసుకోవచ్చు అంట. ఐఎమ్ పర్సూయింగ్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్, కెన్ ఐ అప్లై? నో అంట, ఇది ఓన్లీ ఫర్ యూజీ కోర్స్కే. ఏదైనా డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ చేస్తే మీరు అయితే ఎలిజిబుల్ అయితే కాదు. కెన్ స్టూడెంట్స్ హూ ఆల్రెడీ ఇన్ ద మిడిల్ ఆఫ్ దర్ కోర్స్ అప్లై ఫర్ స్కాలర్షిప్? No, only students who are enrolling their course from April 2025 onwards are eligible to apply. No, only students who are already in the middle of their course apply. మీరు మీ మిడిల్ ఆఫ్ కోర్స్లో అప్లై చేసుకోవడానికి అయితే కాదంట. హూ ఎన్రోల్డ్ ఇన్ కోర్స్ ఫ్రమ్ ఏప్రిల్ 2025 ఆన్వర్డ్స్ ఆర్ ఎలిజిబుల్. ఎవరైతే 2025 ఏప్రిల్లో కోర్స్ అయితే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు అప్లై చేయడానికి అయిద్దంట. వాళ్ళు క్లియర్గా అయితే చెప్పారు. కానీ ఇక్కడ ఫైనల్ ఇయర్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ అన్నారు. ఓకే, ఇవన్నమాట ఎఫ్ఏక్యూస్ మొత్తం. ఇవన్నీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎఫ్ఏక్యూస్కి అయితే చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఇంకా క్లియర్ అవ్వలేదంటే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. ఇది వాళ్ళ టెలిఫోనిక్ నెంబర్ అనమాట. వీళ్ళు మండే టు ఫ్రైడే అవైలబుల్గా ఉంటారు 10 AM to 6 PM. మీ డౌట్స్ అని ఇక్కడైతే కాల్ చేసి అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇగో మెయిల్ కూడా ఇచ్చాడు, info@joininghantsindia.org. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళకి మెయిల్ చేస్తే 3-4 వర్కింగ్ డేస్లో మీకు అయితే వాళ్ళు రిప్లై అయితే ఇస్తారనమాట. ఇది మొత్తానికి స్కాలర్షిప్, ద క్యాడెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025 to 2026. చూసారుగా వీళ్ళంతా స్టూడెంట్స్ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు. సో 31st May 2025 డెడ్ లైన్. వెంటనే అప్లై చేసుకోండి, వెంటనే స్కాలర్షిప్ మీకు సొంతం చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోర్ స్కాలర్షిప్ అప్డేట్స్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం ఇంకో మంచి స్కాలర్షిప్తో. టిల్ దెన్ బాయ్.